హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ లాగ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోకి వచ్చేసినాము. ఆల్రెడీ thumbnail చూసిరు కదా, అగో కొత్త కార్ వచ్చేసింది. ఈ కార్లో ఉన్న ముచ్చట్లేంది, పాత కారు ఎందుకు అమ్మేసినా, ఇది ఎందుకు కొన్నా, ఇంకా దీనివల్ల ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్, దీంట్లో ఉన్న ఫీచర్లు, దీనివల్ల ప్లస్లు మైనస్లు అన్నీ మాట్లాడుకుందాము. దానికన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వస్తే జర సబ్స్క్రైబ్ కొట్టుర్రి. అట్ ది సేమ్ టైం పాత కార్ వీడియో పెట్టంగానే పాత కార్ ఎటు పోయింది, దీనికి కూడా జర దిష్టి పెట్టకుర్రా నాయన ప్లీజ్. ఓకే, చలో కార్ అయితే చూపిస్తున్నాడు. కార్ పేరు వచ్చేసి XC90 అనమాట. XC90లో మళ్ళీ ఇది T8 ఆల్ వీల్ డ్రైవ్ రీఛార్జ్. సో ఇది ఏంది అంటే ఆల్ వీల్ డ్రైవ్ రీఛార్జ్ ఏంది అంటే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అనమాట. అండ్ కలర్ వచ్చేసి మనకి వేపర్ గ్రే. ఇది అసలు ఇన్స్టెంట్ హిట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రీమియం కార్లనే కాదు, ఇంకా అన్ని కార్లలో ఈ కలర్ వెరీ ఇన్స్టెంట్ హిట్ అయిపోయింది విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్. సో మళ్ళీ మనము మన గ్రిల్ చూసుకున్నాం అనుకోరి, గ్రిల్ కూడా మొత్తం మార్చేసిండి ఈసారి. సో ఇంతకు ముందు ఉన్నట్టు కొంచెం దగ్గరకు ఉంటుండే, ఇప్పుడు గ్రిల్ చాలా వరకు మార్చిండు. అండ్ 2025లో ఫేస్ లిఫ్ట్ అని ఇంకా వస్తుంది, మొత్తం కారే మార్చి పడేసిండు అలాంగ్ విత్ ద గ్రిల్ అనమాట. అండ్ మనం ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకు రెండు కూడా ఎల్ఈడి ల్యాంప్స్ కింద మనకి అవి ఏంద్రా అంటే ఆ కింద చిన్న చిన్న ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ నీట్గా వాటర్ వస్తుంది. మనం వైపర్ వాటర్తో ఎట్లయితే క్లీన్ చేసుకుంటామో విండ్షీల్డ్ని వైపర్ వాటర్తోనే, సో సేమ్ అట్లానే మనకి ఎల్ఈడి ల్యాంప్స్ని కూడా క్లీన్ చేస్తాయి అనమాట ఆ కింద నుంచి వాటర్ వచ్చి. ఓవరాల్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదనమాట. ఇంకా సైడ్ లుక్ కూడా వెళ్ళిపోదాం, చలో నడవరి. కార్ కలర్ అయితే చూస్తారు కదా, ఇది అసలు చాలా ఇన్స్టెంట్ హిట్ అయిపోయింది, విత్ ఇన్ షార్ట్ టైం చాలా హిట్ అయిపోయింది అనమాట కలర్ అయితే. అండ్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం సైడ్ వ్యూ ఇది వచ్చేసి 7 సీటర్, మనకి 6 సీటర్ కూడా ఉంటుంది ఇందులో. నేను మాత్రం ఓన్లీ 6 సీటర్ ఏంది అంటే ఓన్లీ ప్రీమియం అనమాట. ఇక నాది ఇది ప్రీమియం కాదు, కైండ్ ఆఫ్ మిడ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు, మిడ్ కన్నా ఇంకా అబోవ్ చెప్పుకోవచ్చు. కొన్ని ఫీచర్లు లేవు, అది ఎందుకు కూడా మాట్లాడుకుందాము. పాతదానికి దీనికి కొంచెం మాట్లాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం టైర్లు చూసిరు అనుకోరి, 21 ఇంచ్ అనమాట. 21 ఇంచ్ టైర్స్, 8 స్పోక్ అలా వీల్స్. ఇది ఈ మధ్య అన్ని కార్లకి అసలు సూపర్ లుక్ ఇస్తున్నాయి. సో ఇది వచ్చేసి సైడ్ వ్యూ, వెనక కూడా ఒకసారి చూపిస్తున్నాడు రే. నేను యాజ్ ఆఫ్ నౌ 7 సీటర్ వాడట్లేదు, 5 సీటర్ లెక్కనే వాడుతున్నాను. వెనక డిక్కీ ఓపెన్ చేస్తే 2 సీట్లు మొత్తం ఫోల్డ్ చేసేసిన, అది ఓపెన్ చేసి కూడా చూపిస్తా. బట్ ఇక్కడ చూస్తారు కదా ఎంత హ్యూజ్ ట్రంక్ స్పేస్ అయితే, అసలు మొన్న మా ఫ్రెండ్స్ ఎవరో ఇండియా పోతుండే, వాళ్ళిద్దరి పెట్టెలు అన్నీ పట్టేసినాయి అనమాట, ఒక్కటి కూడా వదలకుండా. మళ్ళీ ఈ క్రోమ్ ఫినిషింగ్ కార్కి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇస్తుంది. క్రోమ్ ఫినిష్ వచ్చేసి మనకు ఆ క్రోమ్ లైనింగ్స్ ఉన్నాయి కదా మొత్తం గ్లాస్ చుట్టూ, ఇదంతా దాని ప్రకారం చూస్తే మొత్తం లుక్ అంతా నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఈ బ్లాక్ అంటే నాది ఫుల్లీ టింటెడ్ కాదు, లీగల్లీ టింటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది లీగల్గానే ఉంది నా టింట్. సో చూసుకున్నారంటే మొత్తం టింట్తోని లుక్ అయితే అద్దిరిపోతుంది. ఇది ఈ కార్ కనే కాదు, ఈ కలర్ ఉన్న కార్లు అన్నీ కూడా 2 టోన్ కలర్స్ వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాది గ్రే విత్ కొంచెం బ్లాక్ అనిపిస్తుంది, కానీ కొంతమందికి ఈ సైడ్ మిర్రర్స్ కూడా మనకి అన్నీ మొత్తం ఫోల్డబుల్ మిర్రర్స్ అనమాట మనది కూడా. బట్ ఆ సైడ్ మిర్రర్స్ కూడా బ్లాక్ వచ్చి 2 టోన్ వస్తుంది, అంటే గ్రే విత్ బ్లాక్, అది ఇంకా లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఓవరాల్ మనం చూసుకున్నట్టయితే ఇది ఓవరాల్ అవుటర్ లుక్. ఎక్స్టీరియర్ అయితే ఇట్లా వచ్చింది, ఎట్లుందో మీరు కింద కామెంట్ పెట్టుర్రి. ఇందాక చెప్పినట్టు దిష్టి అయితే పెట్టకుర్రి. ఎక్స్టీరియర్ గురించి మాట్లాడేసుకున్నాం కదా, ఇక ఇంటీరియర్కి పోదాము. ఇప్పుడు ఇంటీరియర్కి పోయేటప్పటికి మనకు మొత్తం బ్లాక్ కలర్ వచ్చింది, చార్కోల్ బ్లాక్ అంటారు, అలాంగ్ విత్ క్రోమ్ ఫినిషింగ్, వుడ్ ఫినిషింగ్ అనమాట. మనకి సైడ్ డోర్స్కి వచ్చేసి మొత్తం వుడ్ ఇంకా క్రోమ్ ఫినిషింగ్స్ కనిపిస్తాయి. ఆ పైన స్పీకర్కి ఏమో కొంచెం బ్లాక్ అన్నట్టు ఇచ్చిండు. ఇదే కంటిన్యూ అయిపోతుంది అనమాట, ముందు డాష్ బోర్డ్ నుంచి ఆ చుట్టూ మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ సీట్లు 2 ఫ్రంట్ సీట్స్ వచ్చేసి ఆల్వే అడ్జస్టబుల్, లంబార్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుండు. 4 సీట్లు కూడా మనకి హీటెడ్ సీట్స్, వెంటిలేటెడ్ సీట్స్ ఉండే. నా పాత కార్కి కంపారిజన్ చేస్తా అంటున్నా కదా, పాత కార్కి వెంటిలేటెడ్ అంటే చల్లగాలి కూడా వస్తుండే, దీనికి అది లేదు. ఇక కొన్ని కాంప్రమైజ్ అయినా అంటున్నా కదా. అందులో ఇంకొక ఫీచర్ వచ్చేసి నాకు హెడ్సప్ డిస్ప్లే ఉండేది నా పాత కార్కి, ఈ కార్కి లేదనమాట. ఇంకా మొత్తం ముందైతే ఇది కాన్సోల్ వచ్చేసి, ఇంకా వెనక కూడా ఒకసారి చూపిస్తున్నాడు రే వెనక సీట్లు ఎట్లున్నాయో. సో వెనక చూసుకున్నామంటే మనకి నార్మల్ సీట్లే వచ్చినాయి. ఒకవేళ 6 సీటర్ ఉంటే మనకి క్యాప్టెన్ సీట్స్ వస్తుండేనమాట. ఇక్కడ క్యాప్టెన్ సీట్స్ లేవు, నార్మల్ ముగ్గురు కూర్చునేలా సీటింగ్ వచ్చింది. అండ్ ఏసీ కంట్రోల్స్ అన్నది నార్మలే, వెనకోళ్ళకి ఏసీ కంట్రోల్ వాళ్ళదే ఉంది. ఈ మధ్యలో సీటు కూడా ఒకటి చిన్న ఏం చేయొచ్చు అంటే, పిల్లలు కూర్చుండ్రు అనుకోరి, పిల్లల కోసం ఒక చిన్న ట్రిక్ పెట్టారు. బై డిఫాల్ట్ ఇంటిగ్రేటెడ్ వచ్చేసింది అది.
అదేందనేది ఒక్కసారి నేను చూపిస్తాను ఆగురి. సో వెనకైతే చూస్తారు కదా, అక్కడి నుంచి కూడా మనకి మొత్తం వుడ్ ఫినిషింగ్, క్రోమ్ ఫినిషింగ్ అంతా సేమ్ ముందు లెక్కనే కంటిన్యూ అవుతా ఉంటుంది అనమాట. మనకు డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మొత్తం క్రోమ్ ఫినిష్ ఉంటాయి, దానిపైన అంతా వుడ్, అదంతా నార్మల్ సేమ్ ముందు ఎట్లుందో వెనకంతా కూడా అట్లనే వచ్చింది. ఈ మధ్యలో సీట్ గురించి ఏందిరా అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక ఏజ్ వరకు మనకి పిల్లలకి కార్ సీట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు కార్ సీట్స్ లో కూర్చుంటారు. దాని తర్వాత వాళ్ళు కొంచెం పెరిగినాక వాళ్ళకి ఇంకా కనపడక కొంతమంది ఇంకా అదే కార్ సీట్ లో కూర్చోబెడతారు. దానికి ఏం చేసిండంటే వీడు ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ సీట్ ఒకటి ఇచ్చేసిండు. దీనిపైన జస్ట్ ఇట్లా అనేసుకుంటే చాలు, ఇక్కడ నీట్ గా బుడ్డోడు కూర్చొని ప్రపంచం కనిపిస్తుంది వానికి. అందుకని వానికే డైరెక్ట్ ఒక సీట్ పెట్టేసింది అనమాట. ఇది ఒకటి మనం ఏం చేయనవసరంలే, వోల్వోడే బై డిఫాల్ట్ ఈ థర్డ్ సీట్ కి ఇట్లా ఇచ్చేసిండు అనమాట. ఇది మొత్తం. బట్ కారు చూస్తారు కదా, వెనక కూర్చున్నా కానీ హ్యాపీగా, ఈ సీట్ వెనకకు ఉంది బేసిక్ గా, వెనక కూర్చున్నా కానీ హ్యాపీగా నేను కూర్చున్నా. ఇండియా నుంచి పేరెంట్స్ రానివ్వరు, ఏమన్నా కానివ్వరు. సో పాతది వచ్చేసి మనకు సిడాన్ కదా, దాని నుంచి అప్గ్రేడ్ కావాలి అంటే నేను కంపల్సరీ ఫిక్స్ అయిపోయినా ముందే ఎస్యూవే తీసుకుందామని. అందుకనే ఎంత రీసెర్చ్ తర్వాత దీనికి వచ్చిన. బట్ చూస్తారు కదా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసిన అనమాట. అంటే కూర్చొనికి ఇప్పుడు పేరెంట్స్ వచ్చినా లాంగ్ వెళ్ళిపోవచ్చు దీంట్లోనే, అన్ని అట్లా ఆలోచించి కొంచెం ప్లాన్ చేసినాం అనమాట. సో చలో వెనక కూడా చూద్దాం నడురి. వెనకకు వచ్చేసినాక ట్రంక్ స్పేస్ అయితే, నేను మొన్న మా ఫ్రెండ్స్ చెప్పినట్టు ఇద్దరు ఇండియా వెళ్ళారు ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎన్ని రెండు ఈచ్ 23 కిలోస్ అలాంగ్ విత్ వాళ్ళ క్యారీ ఆన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి అనమాట. అసలు లొల్లి వేయలేదు, వెళ్ళిపోయింది అంతే మంచిగా. అన్ని బ్యాగులు పెట్టేసి మంచిగా వాళ్ళని ఎయిర్పోర్ట్లో దింపేసి వచ్చిన. ఓవరాల్ లుక్ వైజ్ ఇదనమాట. కార్ చూసుకున్నామంటే మనకు మొత్తము ఎట్లా అంటే ఇచ్చి పడేస్తుంది కార్, ఎక్కడి నుంచి ఉన్నా కానీ చెమకాయిస్తుంది అనమాట, అట్లుంటుంది. వెనక సీట్లు మొత్తం ఫోల్డ్ చేసేసి నాకు ఎట్లుందో చూడరే ఒకసారి వెనక లుక్. ఇక నీట్గా ఎవరన్నా చిన్న చెద్దరు తీసుకొని వచ్చి వేసుకురా అంటే మంచిగా మీకు ఎన్ని కిలోమీటర్లు అన్నా కానీ, ఎన్ని వేల కిలోమీటర్లు అన్నా కానీ పండుకొని పోవచ్చు. ఇక అంత నీట్గా ఉందన్నమాట ఫోల్డ్ చేసేసినాక. ఇదంతా వెనక లుక్ అసలు చూస్తారు కదా. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తా. వెనక సీట్లు అన్ఫోల్డ్ చేసిన, వెనక లాస్ట్ 2 సీట్లు. ఇది ఓవరాల్ 7 సీటర్లో లాస్ట్ 2 సీట్స్, ఇక్కడ దాకా 5 సీటర్. ఇది కూడా ఓపెన్ చేసేస్తా ఇప్పుడు ఇక, సో దట్ మీకు మొత్తం కనిపిస్తుంది. వెనక సీట్లు మొత్తం ఓపెన్ చేసేసిన. వాళ్ళు ఇక ఎట్లా వెనకకు పోతారా నాయన అంటే, ఇది పట్టుకొని నీట్గా గుంజేసి వెనకకు వెళ్ళిపోతారు. ఇందులో నీట్గా 2 బుడాలు పట్టేస్తారు మంచిగా ఈ వెనక సీట్లలో. మళ్ళీ అయిపోగానే క్లోజ్ చేసుడే. సీటు ఫోల్డ్ చేసినాక మనకు ట్రంక్ స్పేస్ ఇంతే వస్తుంది అనమాట. ఇందులో కూడా ఇదేమి నార్మల్ అంత ఏమి దరిద్రంగా అయితే లేదు, మనకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్లు అన్నీ పట్టేస్తాయి. దీని కింద ఇంకొక ప్లేస్ ఏమి ఇచ్చిందంటే, ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కదా, ఇక్కడ మనకు మొత్తం అన్ని ప్లగ్ ఇన్ ఛార్జింగ్కి సంబంధించిన వైర్లన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇదంతా కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అన్నట్టు, బట్ ఆ స్పేస్ అక్కడ ఇచ్చేసిండు. ఇది ఓవరాల్ మనం బ్యాక్ అంతా. ఇంకా ఫ్రంట్కి పోయి ఫీచర్లు అన్నీ మాట్లాడుకుందాం నడురి. ఫస్ట్ అయితే నా పాత దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి గేర్ షిఫ్ట్ నాబ్ అనమాట. ఇది చాలా స్లీకీ డిజైన్, అట్ ది సేమ్ టైం మనకు ఓన్లీ బటన్ కంట్రోల్, పార్కింగ్ అన్నది బటన్. ఇది కూడా చాలా స్మూత్ ఉంటాయి, ఇవి చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్లు. ఇంకా మిగతాదంతా నార్మలే. ఈ మధ్యలో నా పాత కార్కి కూడా సేమ్ ఇదే వచ్చింది, వుడ్ ఫినిషింగ్ ఇది. ఇంకా మొత్తం చూసుకున్నట్టయితే సీట్లన్నీ ఇక ఇట్లా వచ్చినాయి. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, మెయిన్ ఒకటి నచ్చింది ఫీచర్ ఒకటి ఉందిరా నాయన అంటే, ఇది చూస్తారు కదా, ఇదేదో ఒక డబ్బా లెక్క ఉంటుంది. ఇదంతా ఒక డబ్బా అన్నమాట. ఇక ఇది ఒక్కటి నాకు మెయిన్గా నచ్చింది, ఇది ఒక్కటే. ఇంకా మిగతాదంతా నార్మల్. దీని క్లస్టర్ ముందు చాలా బాగుంటుంది, అది కూడా చూపిస్తా. చలో ఇక కార్ ఒకసారి స్టార్ట్ చేస్తున్నాడు. సో ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 4 పవర్ విండోస్ వచ్చినాయి, ఫుల్లీ పవర్ విండోస్. అట్ ది సేమ్ టైం మనకి మిర్రర్స్ వచ్చేసి ఫోల్డబుల్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ 2 కూడా ఫోల్డబుల్ మిర్రర్స్. అండ్ పవర్ సీట్స్ ఉన్నాయి, మనం మెమరీ సేవ్ చేసుకోవచ్చు ఎవరి సెట్టింగ్ వాళ్ళకి. ఇంకా కంట్రోల్స్ వచ్చేసి స్టీరింగ్ ఆల్రెడీ మౌంటెడ్ ఉన్నాయి, మౌంటెడ్ కంట్రోల్స్ వచ్చేసినాయి. ఇంకా ముందు చూసినట్టయితే మనకి ఇది అంతా కొత్త క్లస్టర్ అనమాట. ఇదంతా కూడా గూగుల్ బిల్ట్ ఇన్. సేమ్ నేను ఇక జీమెయిల్ లాగిన్ చేసిన అంటే ఇక నా జాతకం మొత్తం చెప్తుంది, రోజు ఎటు పోతున్నాను ఏం పోతున్నానని. మ్యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వచ్చేసినాయి. సో ఇది చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను జస్ట్ హే గూగుల్ అన్నాను అనుకోరి, టేక్ మీ హోమ్ అయిపోయింది. ఇక మొత్తం ఇక ఇంటికి తీసుకపోతుంది. దీంట్లో ఒక మంచి ఫీచర్ ఏంది అంటే, ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, ఒకప్పుడు ఇక్కడే కనిపించేది, ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయాలి అంటే, నేను ఒకవేళ ఇది తీసేసినా కూడా, నేను ఏదో కాల్ వచ్చింది ఈ మ్యాప్ పోయింది, నాకు ఇక్కడ ఎప్పుడు డ్రైవర్ ముందు కనిపిస్తూనే ఉంటుంది అనమాట నాకు. సో ఇది చాలా మంచి ఫీచర్ అనిపించింది.
అట్ ది సేమ్ టైం వెరీ ఫాస్ట్ కూడా. నాకు ఫోన్తో సంబంధం లేదు. ఆల్రెడీ నాకు 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ ఉందన్నమాట. ఫోన్తో ఇక పని లేదు మనకి. 2 ఇయర్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్. ఆ 2 ఇయర్స్ ఇక నాకు ఫోన్ డేటాని నేను వాడనవసరం లేదు. జస్ట్ కార్ ఉంది అంటే ఎక్కడన్నా మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్, యాడ్ ఆన్ ఫీచర్ చాలా బాగుంది. అండ్ ఇంకా పాతదంతా సేమ్ మనకి అన్ని కెమెరాస్ 360 కెమెరాస్ ఉంది, 360 డిగ్రీ కెమెరా. ఇంకేమేమి ఉన్నాయో చూసుకుందాం నడుర్రి. ఇది బేసిక్గా ప్లగ్ఇన్ అన్నా కదా, ప్లగ్ఇన్ కాబట్టి దీంట్లో నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఇచ్చాడు అనమాట. డ్రైవ్ మోడ్స్ అనేవి చాలా ఉన్నాయి. హైబ్రిడ్ వచ్చేసి మనకి అదే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. అంటే అదే ఆటోమేటిక్గా నేను నా స్పీడ్ని బట్టి ఎట్లా అంటే బ్యాటరీ కన్జ్యూమ్ చేయాలా లేదంటే గ్యాస్ కన్జ్యూమ్ చేయాలా అన్నది అదే ఆలోచించుకొని అదే డిసైడ్ చేసుకుంటుంది. అండ్ మనకి ఇక్కడ పవర్ అని ఉంది కదా, పవర్ వచ్చేసి కంప్లీట్ మనకి ఎప్పుడు కూడా గ్యాస్ పైన నడుస్తుంది. ఇక్కడ చూసిరంటే క్లస్టర్లో మారిపోయింది చూడుర్రి. ఇప్పుడు గ్యాస్కి మనకి ఎట్లయితే ఆర్పిఎం కనిపిస్తుందో ఓన్లీ గ్యాస్ ఆర్పిఎం వచ్చేసింది ఇక్కడ. సో బేసిక్గా పవర్ అంటే ఎప్పుడు కూడా మనం గ్యాస్తోనే నడిపించవచ్చు. అండ్ ఈ ప్యూర్ వచ్చేసి కంప్లీట్ ఇక మనం ఎప్పుడు కూడా అంటే నాకు ఫస్ట్ 30 మైల్స్ అనమాట. ఈ పైన కనిపిస్తుందా మీరు క్లస్టర్లో చూసినట్టయితే 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో బ్యాటరీ, ఒకటేమో గ్యాస్. నేను ఇప్పుడు ప్యూర్లో పెట్టి నడిపితే ఓన్లీ ప్యూర్గా ఎలక్ట్రిక్ పైన అంటే బ్యాటరీ పైన నడుస్తుంది అనమాట. ఆ 30 మైల్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాది ఛార్జ్ 0 ఉంది. సో నేను మళ్ళీ వన్స్ తీయంగానే కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు పోగానే పవర్లోకి కానీ హైబ్రిడ్లోకి కానీ అదే కన్వర్ట్ అయిపోతుంది. ఈ మిగతా ఇంకా 2 ఆఫ్ రోడ్ కూడా తీసుకోపోవచ్చు అన్నారు దీన్ని. అండ్ కాన్స్టెంట్ ఆల్ వీల్ డ్రైవ్ అంటే 4 వీల్స్ సేమ్ విత్ గ్యాస్ నడుస్తుంది కానీ కాన్స్టెంట్ ఆల్ వీల్ డ్రైవ్. సో ఇది బేసిక్గా ఈ దీంట్లో చెప్పుకోదగ్గని. ఇక మిగతా అన్ని నార్మలే. మనకు పైలట్ అసిస్ట్ ఉంది అంటే నేను ఏమి ఫుల్లీ ఆటోనమస్ కాదు, సెమీ ఆటోనమస్. అంటే నేను స్టీరింగ్ హోల్డ్ చేసి ఉంచాలి కానీ కార్ అదే నడుపుకుంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకా మనకు కావాల్సిన ఏంది పార్క్ అసిస్ట్ ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో. సో బేసిక్గా నేను ఇది హైబ్రిడ్ అన్నా కదా, హైబ్రిడ్ వల్ల ఇంకేమేమి ఉన్నాయో అన్నీ చెప్పుకుందాము. అండ్ ఇంకా చూస్తుర్రంటే మధ్యలో ఈ నాబు కూడా కొత్త నాబు, అసలు మస్త్ అంటే మస్తు స్లీక్ డిజైన్, చాలా హ్యాండీ ఉంటుంది. గేర్స్ అన్నీ కూడా ఇప్పుడు గేర్ ట్రానిక్ అనమాట, చాలా స్మూత్ షిఫ్ట్లు. ఇంతకుముందు నేను ఇట్లా రాడ్ పెట్టి గుంజుతుండే ఆటోమేటిక్ దానికి, ఇప్పుడు మాత్రం చాలా స్మూత్ పడుతున్నాయి దీంతోనే. ఇంకా ముందు వచ్చేసి మొత్తం అంతా ఇట్లా ఉందన్నమాట. నాకు ఇందులో నచ్చింది ఏంద్రా నాయనా అంటే ఇగో ఈ ముందు ఈ పార్ట్, ఇది ఈ ఏసీది ఉంది కదా, ఏదో ఒక డబ్బా లెక్క ఉంది. ఇది ఒక్కటైతే నాకు నచ్చలే కానీ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అండ్ మనకు స్పీకర్స్ వచ్చేసి హర్మన్ కార్డన్ ఇచ్చిండు, అన్నీ కూడా హర్మన్ కార్డన్. ఇక్కడ కనిపిస్తుంది హర్మన్ కార్డన్. సో స్పీకర్స్ వచ్చేసి అదనమాట. ఇంకొక ఫీచర్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది డిజిటల్. 2 వేస్ వాడుకోవచ్చు. నేను మోస్ట్లీ డిజిటల్ వాడుతున్నాను అనమాట, డిజిటల్ రేర్ వ్యూ. కానీ నేను చూస్తారు కదా మనం పోయినప్పుడు నైట్ టైమ్స్ కూడా అసలు సూపర్ పనిచేస్తుంది. మస్త్ అంటే మస్తు ఫీచర్ ఇది. ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో నాకు పానోరామిక్ రూఫ్ వచ్చింది. ఈ పానోరామిక్ రూఫ్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. రాత్రిపూటలు అయితే ఈ మధ్య నేను మొత్తం అసలు నీట్గా ఇదే ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నా. ఈ మధ్య చల్లగా ఉన్నప్పుడల్లా ఇది ఓపెన్ చేసుకుంటుంటే ఏదో ఒక కొత్త ఫీలింగ్ అనమాట. బట్ బాగా అనిపించింది. అండ్ ఇది మనకి ఆల్మోస్ట్ వెనక దాకా పోతుంది అనమాట, మంచిగా అక్కడ దాకా వెళ్ళిపోతుంది. సో వెనుకోళ్ళు కూడా చాలా వరకు విజిబిలిటీ అన్నది ఉంటుంది, ఇంత ముందు కార్కి లేదు, దీనికి ఉంది. సో అడ్వాంటేజెస్లో అదనమాట. ఇక ఓవరాల్ కార్ వచ్చేసి ఫీచర్లు అన్నీ ఇవి. నాకు ఇంకా మిగతా పార్క్ అసిస్ట్ అన్నీ కూడా నార్మల్గా దీంట్లో ప్రొవైడ్ చేసేసారు బై డిఫాల్ట్. ఇక దీన్ని ఎందుకు కొన్నా, దీనివల్ల లాభాలేంది నష్టాలేంది అన్నీ మాట్లాడుకుందాం నడురిగా. సో కార్ మొత్తం అయితే చూసారు కదా, లోపల బయట ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అండ్ కొన్ని ఫీచర్లు చూపించిన, ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒకవేళ చూడట్లేదంటే మీకు తెలుసుకోవాలని ఉంటే సేమ్ ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమ్ నా పాత కార్ వీడియోలో ఉంటాయి. ఆ పాత కార్ వీడియో ఈ పైన లింక్లో పెడతా చూడండి. అందులో ఉన్న ఫీచర్లు అన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇందులో ఉన్నాయి అనమాట. ఇందులో ఎందుకు చెప్పట్లేదు అంటే ఆల్రెడీ చెప్పేసిన అని చెప్పట్లేదు. మెయిన్ దీని గురించి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే నా పాత కార్ ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఈ కార్ ఎందుకు కొనాల్సి వచ్చింది, ఇదే కార్ ఎందుకు కొన్నా. అండ్ దీని మీద నేను ఆల్రెడీ ఒక 3000 మైల్స్ నడిపిన. నేను ఈ 3000 మైల్స్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను నేను. సో ఫస్ట్ థింగ్, నా పాత కార్ ఎందుకు అమ్మాల్సి వచ్చింది అంటే, మీరు అందరు చూడకపోతే ఇక్కడ ఒక లింక్ పెడతా. నా పాత కారు హెయిల్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. హెయిల్ డ్యామేజ్ అయిపోయినాక నేను దాన్ని బాగు చేయించిన అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ తీసుకొని వాళ్ళు నాకు మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తే నేను మొత్తం బాగు చేయించేసుకున్నా.
అంతా వాళ్ళు నీట్‌గా అసల అవ్వనట్టే చేసిర్రనమాట. ఇక్కడ ఏమైందంటే ఆఫ్టర్ ఒక 6-7 మంత్సో, 7-8 మంత్సో నాకు కరెక్ట్ గుర్తులేదు. 8 మంత్స్ తర్వాత అప్పుడు సమ్మర్‌లో అయింది ఇది యాక్చువల్‌గా నాకు. సమ్మర్ అటు ఇటుగా సమ్మర్‌లో ఉన్నప్పుడు అయింది. అప్పుడు వానలు పడకపోతుండే. నాకు ఆల్మోస్ట్ 8 మంత్స్ తర్వాత మొన్న ఒక 3 మంత్స్ బ్యాక్ ఈ కార్ కొని 3 మంత్స్ అయితుంది. 3 మంత్స్ బ్యాక్ హెవీ రెయిన్‌ఫాల్ అనమాట. అప్పుడు ఇక్కడ లేను. నేనెక్కడో వేరే దగ్గర మా ఫ్రెండ్ పార్టీకని ఎళ్ళిపోయినా నేను. ఎళ్ళిపోయి వచ్చినంక నేను కార్ ఓపెన్ చేసిన. పాత కార్ డోర్ ఓపెన్ చేయంగానే మొత్తం అంతా వాటర్ ఉంది. ఒక సైడ్ అంతా వాటర్ ఉంది. ప్యాసింజర్ సైడ్. వాటర్ ఏడికెళ్ళొచ్చింది అనుకోని నేను ఒక 2 నిమిషాలు ఆలోచించిన. షోరూమ్‌కి పోయి ఇచ్చిన. వాడేమన్నాడు గ్లాస్ చేంజ్ చేసినావా అంటే, అవును చేంజ్ చేసినా అన్న. వాడేమన్నాడు, అరే బాబు నువ్వు గ్లాస్ చేంజ్ చేపించినావు కదా! ఇదే గ్లాసు నువ్వు ఎవరి దగ్గరైతే చేపించినావో వాడి దగ్గరికే పోయి అడుగు అక్కడే ఎక్కడో లీక్ ఉంటది అన్నాడు. ఓకే. సరే అని చెప్పి ఎవడైతే నా గ్లాస్ చేంజ్ చేసిండో వాని దగ్గరికెళ్ళినా నేను. వాని దగ్గరికెళ్ళి బాబు నీ గ్లాస్ ఏదో తప్పు చేసినావంట. నాకు వాటర్ అంతా లీక్ అయిపోతుంది. క్లియర్‌గా వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ పైన పెడతా చూడుర్రి. ఎక్కడెక్కడ ఏమేమైందో ఆ వీడియోస్ కూడా చూపించిన. చూపిస్తే వాడు తీసుకుపోయిండు. ఒక 2 డేస్ చూసిండు. థర్డ్ డే ఇప్పుడు ఏమన్నాడంటే వాడు నీకు $3,500 చార్జ్ అయితది అన్నాడు. 3,500 ఎందుకైతది సార్ అన్న. 3,500 ఎందుకైతదిరా నాయనా అంటే వాడొచ్చి నీట్‌గా బాబు నా గ్లాస్‌ది ఏం తప్పులేదు. నేను ఇంతకుముందు హెయిల్ డ్యామేజ్ అయినప్పుడు నా మూన్ రూఫ్ కూడా చేసిర్రనమాట. మూన్ రూఫ్ కూడా వాళ్ళు బాగు చేసిర్రు. అక్కడ మూన్ రూఫ్ నుంచి ఏదో డ్రైనేజ్ అని ఒక పైప్ ఉంటదంట. ఆ పైపు లోపల నుంచే ఎళ్తది. ఆ లోపల నుంచి ఎళ్ళే పైపు ఈ మూన్ రూఫ్‌కి లింక్ ఉంటది గదా! ఆ లింక్ ఎవడో చెడగొట్టిండు. అంటే పాత కార్ హెయిల్ డ్యామేజ్ చేసినప్పుడు ఎవడైతే దాన్ని తీసి మళ్ళా సక్కగా పెట్టలేదో లేదా ఏదో ఉంది. ఆడు మొత్తానికి ఇది నేను ముట్టుకోలేదు. నేను ఓన్లీ ముట్టుకుంది గ్లాసు. నీకు గ్లాస్ కావాలంటే చెప్పు. నేను గ్లాస్ మళ్ళీ నీకు మొత్తం చూపిస్తా. నా గ్లాస్ తప్పు కాదు. ఈ మూన్ రూఫ్ తప్పు అని చెప్పి నీట్‌గా ఒక ముచ్చట చెప్పి 3,500 ప్లస్ టాక్స్ ఎంతనో బిల్లు వేసి బాబు ఇది నువ్వు కడితే వెంటనే చేసి ఇచ్చేస్తా సార్ అన్నాడు. ఈ ముచ్చటంతా చెప్పి నాకు బిల్ ఇచ్చిన ఆయన నాకు ఎట్లా అంటే మనము కార్ ఇక్కడ ఒక సర్వీస్‌కి ఇస్తే మన సర్వీస్ రిప్రజెంటేటివ్ ఉంటాడు ఒక ఆయన. ఆయన వచ్చి ఈ బిల్ ఇచ్చి నా చేతిలో పెట్టి అసలు ఇదే కార్ ఎందుకు నడుపుతున్నావు ఇంకా అన్నాడు. నాకు ఆ కార్ పైన నేను ఇంత కట్టేది ఉంది. ఆ పైసలు ఎవ్వడు 2,000 దగ్గర నన్ను సావగొడుతుర్రు. నాకు 2,000 వాళ్ళు తక్కువ ఇస్తుర్రు. సో ఆ 2,000 ఇస్తే నేను ఇప్పుడు కార్ మార్చుకుంటా అని చెప్పిన ఆయనకి. ఆయన ఆ రోజు కూసోబెట్టిండు. ఎందుకు కూసోబెట్టిండో నాకు తెలవదు. నాలో లేని ఐడియాని పుట్టించిండనమాట. ఇగ అక్కడ స్టార్ట్ అయింది ఈ పురుగు మైండ్‌ల. అక్కడి నుంచి ఆ రోజే ఒక XC90 చూసిన. ఆ XC90 చూసినాక బేసిక్‌గా ఏమైంది ఆయన నా ఆల్మోస్ట్ నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు. కార్ తీసుకొద్దామని పోయినోడిని 5:00కి పోయినా. ఇట్లనే ఏదో వీడియో తీద్దామని. 9:00 దాకా కూసోబెట్టిర్రు నన్ను ఆడ. కార్ చూపిచ్చిర్రు. ఇక బేరాలాడుతుర్రు. చలో నేను మళ్ళీ ఏం చెప్పినా నేను కారు కొనరా నాయన నేను కావాలంటే లీజ్‌కి తీసుకుంటా అని చెప్పిన. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇన్‌స్టంట్ డెసిషన్ కదా! ఇప్పుడు నేను ఏదో కారు కొనుక్కొని మళ్ళా రేపన్ననాడు బాధపడుడు ఎందుకు నాకు వద్దని చెప్పి మేజర్ డెసిషన్ నేను తీసుకుంది లీజ్‌కి. అప్పటికప్పుడు నేను డిసైడ్ అవ్వలేక లీజ్ తీసుకుందాం తర్వాత అని చెప్పి ఫస్ట్ లీజ్‌కన్నా. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే XYZ అయిపోయి లాస్ట్‌కి మనకి ఈ కార్ చేతిలో పడ్డది. అట్లా ఈ కారు కొనాల్సొచ్చింది. లేదంటే నేను నార్మల్‌గా డిసైడ్ అయ్యి ఉంటే వేరే కార్లు కొంటుండేనేమో. కానీ వన్స్ నా పాత కారు అక్కడ ఇస్తే నాకు అడ్వాంటేజెస్ అనేవి చాలా వచ్చినాయన్నమాట. నేను పాత కారు వోల్వోలోనే ఇచ్చి మళ్ళీ వోల్వో కారే కొంటున్నా కాబట్టి దానికి నాకు అడ్వాంటేజెస్ అనేవి చాలా వచ్చినాయి. అందులో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏందంటే మెయిన్‌గా దీని ఎంఎస్ఆర్‌పి. ఇది ఆల్రెడీ ఎట్లా అంటే మనకి లోనర్స్ అంటారనమాట ఇక్కడ. ఈ లోనర్స్ అన్న కార్స్ ఏంది అంటే మనకి ఇప్పుడు నేనన్నా ఒక పర్సన్ సర్వీసింగ్‌కెళ్తా. నా సర్వీస్ ఒక 3 డేస్ పడుతుందంటే వాడి కారు కొత్త కారు. ఇది సీల్డ్ పీసు కొత్త కార్ ఇచ్చి బాబు మీకు 3 రోజులు పడుతది. ఆ 3 రోజులు ఈ కార్ తీసుకపోయి వాడుకొని రండి అని చెప్తాడు. సో అట్లా ఈ కార్లు ఇస్తారనమాట. అదే కార్ ఇది. ఇది ఒక 5,000 మైల్స్ తిరిగింది. 5,000 మైల్స్ తిరిగినంక నేనే ఫస్ట్ ఓనర్ అయితా. ఒకవేళ కొనాలనుకుంటే. ప్రెజెంట్ అయితే నేను లీజ్ తీసుకున్నా. కొనాలనుకుంటే దీనికి నేను ఫస్ట్ ఓనర్ అయితా. సో అట్లా ఈ లీజ్ బండిని సారీ లోనర్ బండిని నేను లీజ్‌కి తీసుకున్నా. దానివల్ల దీని ఎంఎస్ఆర్‌పి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఎంత 78,000 ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ 78,000 అన్నమాట. దీని ఎంఎస్ఆర్‌పి. ఈ $78,000 కారు ఇందులో మళ్ళీ టాక్సెస్ ఇంక్లూడెడ్ లేవు. లైసెన్స్ ప్లేట్ ఇయన్నీ ఇంక్లూడెడ్ లేవు. సేల్స్ టాక్స్ అన్నది.
సో ఈ 78,000 ప్లస్ అది యాడ్ అయితే అరౌండ్ 83,000 అవుతుంది ఈ కార్కి. ఇది నేను లీజ్ తీసుకోవడం వల్ల అట్ ది సేమ్ టైం నా పాత వోల్వో కార్ ఇచ్చినందుకు రీబేట్స్, మళ్ళా అదే కాదు ప్లగ్ ఇన్కి కూడా చాలా రీబేట్స్ ఉన్నాయి నేను కొన్నప్పుడు. ఇవంతా కలిపి నాకు లాస్ట్కి కారు పడ్డది 55,000కి. ఎంఎస్ఆర్పి ఇచ్చి నాకు 55,000 అంటే ఆల్మోస్ట్ నాకు 25,000 నేను పాత కార్ ఇచ్చి ప్లగ్-ఇన్ హైబ్రిడ్, మెయిన్లీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ తీసుకుంటున్నందుకు నాకు అన్ని రీబేట్స్ వచ్చినాయి అనమాట. రీబేట్స్ వచ్చి 55,000 ఎంఎస్ఆర్పికే నాకు కార్ బయటకు వచ్చింది. అండ్ లీజ్ తీసుకున్నా కాబట్టి నా అడ్వాంటేజ్ ఏంటంటే అరౌండ్ $3,000 సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. ఆ $3,000 కూడా నేను కట్టాల్సిన పని లేదు. సో ఇవి నాకు మేజర్ నాకు హెల్ప్ అయింది అనమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకోనికి ఇవన్నీ క్యాల్కులేషన్లు వేసి ఓకేనా నాయన మనం లీజ్ అయితే బెటర్ అని ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే నాకు హెల్ప్ అయినాయి అనమాట అప్పుడు. సో అది బేసిక్గా కార్ తీసుకోవాల్సి వచ్చిన సందర్భం అది. అట్లా కార్ తీసుకున్నా. అట్ ది సేమ్ టైం ఈ కార్ గురించి నేను ఆల్మోస్ట్ ఇప్పటికి 2,500 మైళ్ళు నడిపిన. కార్ గురించి నో కంప్లైంట్స్. ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ థింగ్, ఎవరన్నా ఇంట్లో వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకునే స్కోప్ ఉంటే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తా. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇది 1 ఫుల్ ఛార్జ్కి 30 మైల్స్ వస్తుంది. సో ఎవ్రీ డే నాకు అరౌండ్ 5 అవర్స్ పడుతుంది. నార్మల్ చిన్న దాంట్లో కూడా 5 అవర్స్ పడుతుంది. ఇదైతే ఇక నాన్ నెగోషియబుల్ అనమాట. మేబీ ఫ్యూచర్లో టెస్లా ఛార్జర్లతో పాటు ఏదన్నా అయితే ఇంకా తగ్గొచ్చు. బట్ ప్రెసెంట్ అయితే 5 అవర్స్ పడుతుంది. బట్ 30 మైల్స్ నా లోకల్ మొత్తం, అంటే నేను రోజు ఎక్కువ ఏం తిరిగాం కదా, లోకల్లో తిరుగుతా. లోకల్లో తిరిగిన మొత్తం అంతా కూడా నాకు 100% ఈ 30 మైల్స్లో కవర్ అయిపోతుంది. ఒకవేళ వాడితే అటో ఇటో గ్యాస్ వాడతానేమో కానీ ఇప్పుడు కార్ ఆనే ఉంది, మీకు సౌండ్ ఏమి వినిపిస్తలే. అంటే ఇది ఆల్రెడీ హైబ్రిడ్ పైన నడుస్తుంది, అంటే బ్యాటరీ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈవెన్ ఇట్ ఈస్ జీరో, బ్యాటరీ పైన ఎంత అంటే అంత బ్యాటరీ పైన నడుస్తుంది. సో ఇట్లా నాకు చాలా అడ్వాంటేజెస్ అనిపించింది. ఇంకో డిసడ్వాంటేజ్ మెయిన్ ఏంటి అంటే లోకల్లో చాలా మంచి మైలేజ్ వస్తుంది. నేను చూసిన ప్రకారము నేను ఇక్కడ నుంచి ఆస్టిన్ పోయినప్పుడు నా పాత కార్ అరౌండ్ 30 మైల్స్ ఇచ్చేది పర్ గ్యాలన్. ఇది 24 to 28 వేరీ అవుతుంది. 28 ఎందుకు అంటున్నానంటే 32లకు కూడా పోయింది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే హాఫ్, అంటే ఆ బ్యాటరీ నాకు అరౌండ్ 200 మైల్స్ నేను డ్రైవ్ చేయాలంటే 100 మైల్స్ దాకా బ్యాటరీ అన్నది సస్టైన్ అయ్యి 30 మైల్స్ దాకా కూడా గ్యాలన్ ఇచ్చింది. వన్స్ బ్యాటరీ అయిపోయినాక నాకు 24కి వెళ్ళిపోయింది. నేను అప్పుడు మళ్ళీ రీసెట్ కొట్టి చూస్తే 24కి వెళ్ళిపోయింది. సో డిసడ్వాంటేజ్ ఏందిరా నాయన అంటే దీనివల్ల లాంగ్ పోయినప్పుడు నాకు లాంగ్ మైలేజ్ అన్నది యూజువల్లీ ఏ గ్యాస్ కార్ కన్నా లాంగ్ ఎక్కువ వస్తుంది అంటారు. ఇది ఆపోజిట్. నేను లోకల్లో తిరిగితే ఫుల్ మైలేజ్ వస్తుంది, లాంగ్ పోతే కొంచెం తగ్గుతుంది. ఇక అది ఒక్కటి నేను ఇప్పుడు దాకా చూసిన దాంట్లో అది కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇక అది తప్ప మిగతా కార్ వైజ్ అంటున్నా కదా, కారు డైరెక్ట్ హార్స్ పవర్ వచ్చేసి 312 అండ్ బ్యాటరీ హార్స్ పవర్ వచ్చేసి 143. ఈ రెండు కంబైన్ అయ్యి 455 హార్స్ పవర్. 0 to 60 విత్ ఇన్ ఎన్నో 6 సెకండ్స్ ఏదో పెట్టిర్రు. ఏది మన ప్యూర్ ఎలక్ట్రిక్లో నడిపితే అసలు 0 to 60 6 సెకండ్స్ అనుకుంటా, 36 ఏదో పెట్టిర్రు. అంత పవర్ఫుల్ ఇంజన్ అనమాట. ఇంజన్ వైజ్ నేను చెప్తున్నా కదా, మెయిన్ నేను ఇంకొకటి వేరే కార్లకు వెళ్ళకుండా దీనికే వచ్చింది. ఎందుకు అంటే ఇది కూడా ఒక మెయిన్ రీజన్. ఏంది అంటే ఇంజన్ పవర్ వచ్చేసి అసలు 455 అయ్యి మనము పీక్లో కొట్టినప్పుడు అయితే మంచి ఫీల్ ఉంటుంది, తొక్కితే వెళ్ళిపోతుంది అనమాట, అంత మంచి ఫీల్ ఉంటుంది. అది ఒక్కటైతే నన్ను బాగా గుంజింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొత్తగా వచ్చే కార్లు ఏం చేస్తారు అంటే హార్స్ పవర్ తగ్గించి టార్క్ పెంచుతారు. సో బేసిక్గా హార్స్ పవర్ 295 వచ్చేసినాయి. మిగతా కార్లు ఒకవేళ ఏదన్నా తీసుకుందాం అనుకుంటే నా 295 హార్స్ పవరే ఇస్తుండు. ఇప్పుడు దీనికి నార్మల్ ఇంజన్ హార్స్ పవర్ కూడా 312. ఆ 312 నా పాత కార్కు ఉండేది, అది మ్యాచ్ అయింది దీనికి. సో అట్లా కూడా నాకు కొన్ని అడ్వాంటేజెస్ అనిపించినాయి. సో ఓవరాల్ కార్ అయితే ఇదనమాట. కొన్ని రోజులు అవుతుంది అప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ టైం దొరకట్లే నాకు. బేసిక్గా చాలా అంటే చాలా టైం అన్నది క్రంచ్ అయిపోతుంది నాకు. బట్ ఫైనల్లీ ఈ వీడియో అయితే పెట్టినా. చెప్పినట్టు అరే నాయన దిష్టి పెట్టకుర్రా నాయన, లాస్ట్ కార్ కూడా ఇట్లనే పెట్టినా. మీకు ఏంటంటే నాలెడ్జ్ షేర్ చేద్దామని. ఇప్పుడు ప్లగ్-ఇన్ నాకు ఏమేమి ఇస్తుంది, ఏమేమి అడ్వాంటేజ్లు ఉన్నాయి, ఏమేమి డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. ది బెస్ట్ అడ్వాంటేజ్ అంటే లోకల్లో తిరుగుతుర్రా, మీకు ఆల్రెడీ ఏదైనా పవర్ సోర్స్, మీకు ఛార్జింగ్ పెట్టుకోనికి సోర్స్ ఉందా, బెస్ట్ కార్ అని చెప్తా. ఎందుకంటే ఎలక్ట్రిక్లోనే మొత్తం తిరగచ్చు లోకల్ అంతా. సపరేట్గా ఇంటికి పోయి మళ్ళీ ఛార్జ్ పెట్టుకోరు.
సూపర్ అంటే సూపర్ సేవ్ గ్యాస్ మైలేజ్కి, గ్యాస్కి చాలా సేవ్ అవుతుంది. ఇక లాంగ్ పోయినప్పుడు ఈ డిసడ్వాంటేజ్ అన్నది ఒకటి ఉంది. కానీ ఎప్పుడు లాంగ్ అయితే తిరగం కదా మనం, ఎప్పుడు ఇంటికాడనే మన పనులన్నీ ఉంటాయి కదా. సో అట్లా ఇంకా మిగతా అయితే కార్ వైజ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. నాకు ఇప్పటిదాకా అయితే నా ఎక్స్పీరియన్స్ ఈ కార్తోని అసలు నేను చెప్తున్నా కదా, మళ్ళీ నేను 2 ఇయర్స్ వరీ ఫ్రీ. ఎందుకంటే ఇది లీజ్ కదా, లీజ్ కాబట్టి ఆల్రెడీ అన్ని వారంటీలు వచ్చేసినాయి. నేను ఇంకా వేర్ అండ్ టైర్ కూడా ఏదో ఉంటుంది, అంటే ఇప్పుడు గ్లాస్కి ఏమన్నా ఇదైనా కానీ దానంతటికి కూడా పే చేసేస్తున్నా. సో దట్ నేను ఒక కార్ని వాడి ఆయనకి ఇచ్చేయాలి అంతే. నేను పర్ ఇయర్ 12,000 మైల్స్కి తీసుకున్నా. ఆ డిసడ్వాంటేజెస్లో ఇది కూడా ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ కార్ అని చెప్పుకోనికి తప్ప దాంట్లో ఏముండదు. ఒకవేళ అందరు మెయిన్గా ఆలోచించేది ఏంటి అంటే, ఈ 10,000 మైళ్ళే వస్తాయి కదా, 12,000 వస్తాయి కదా, మనకు సరిపోవేమో అన్న ఒక అపోహలో ఉంటారు. నేను నా పాత కార్ది క్యాల్కులేట్ చేసి క్లియర్గా ఏమన్నా అనిపించిందంటే, దానికి దీనికి మహా అంటే 2,000 3,000 డిఫరెన్స్ వస్తుందేమో మైల్స్ ఓవరాల్ ఇయర్లీ క్యాల్కులేట్ చేస్తే. దానికి కూడా ఒకవేళ నేను ఓవర్ మైల్స్ ఎక్సీడ్ అయినా కూడా 25 సెంట్స్ పర్ మైల్ అన్నాడు. సో అది క్యాల్కులేట్ చేస్తే చాలా తక్కువనే అవుతుంది మనీ వైజ్ కూడా. సో ఎండ్ ఆఫ్ ది డే ఇదన్నమాట కార్ గురించి. చలో కార్ ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. అట్ ది సేమ్ టైమ్ మీ అందరూ కూడా ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయర్రి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపుర్రి, అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండరు. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చలో బాయ్.